పండుగలకు పబ్బాలకు ఇండ్లు దులుపుకొని శుద్ధి చేసుకుంటాం కదా. అగో అట్లనే ఇప్పుడు పువ్వు పార్టీ వాళ్ళు అయోధ్యలో అయ్యేటి రాములోరి పండుగకు తెలంగాణలో ఉన్న గుళ్ళు గోపురాలన్నీ శుద్ధి చేస్తున్నారు. అట్లా ఇంతకు మునిపే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సారు బండి సార్లు గుళ్ళలకు పోయి గుళ్ళు గడిగిర్రనేటి ముచ్చట చెప్పుకున్నాం కదా. అగో ఆళ్ళ బాటల్లే ఇంకొక పువ్వు పార్టీ లీడరు గుడికి పోయి పొరకబట్టి ఊకిండు. ఇక గా ముచ్చట కూడా తెలుసుకోవాలి కదా. అట్లా పోయి ఏమేం పని చేసిండో చూద్దాం పర్రి. శ్రీరామ జయ రామ జయ జయ రామ హరే రామ 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 హరే హరే అని అనుకుంటా చప్పట్లు కొట్టుకుంటా పువ్వు పార్టీ కార్యకర్తలు భజనలు చేస్తుంటే పువ్వు పార్టీ లీడర్ లక్ష్మణ్ సారు పొరకబట్టి ఊకుతుండు. అగ చూడుర్రి ఎంత తేట ఊకుతున్నాడో. తెల్లటి పాలిష్ బండల మీద తెరపలు లేకుండా చెత్త అనేదే లేకుండా కాళ్ళు దూడుచుకునేటి బస్తా తీసి బస్తా కిందున్న చెత్తను కూడా ఊకుతుండు. ఒకళ్ళని చూసి ఒకళ్ళు అన్నట్టు నిన్న బండి సంజయ్ సారు, అంతకు ముందు కిషన్ రెడ్డి సారు, ఇప్పుడు లక్ష్మణ్ సారు ఇట్లా పువ్వు పార్టీ లీడర్లు ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు షీపుర్లు అందుకొని గుళ్ళ బాట పడుతుర్రు. గుళ్ళన్నీ తేట ఊకి శుభ్రం చేస్తుర్రు. అయోధ్య రామ మందిర విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యం ఉన్న ముచ్చట యాదుకున్నదే కదా. అగో ఆ కార్యం నాటికల్లా ఊళ్ళల్లా పల్లెలల్లా పట్టణాలల్లా దేశంలో ఉన్న అన్ని గుళ్ళల్లా ఏడ చూసినా తేట ఉండాలి. అన్ని గుళ్ళు శుద్ధి చేయాలి, శతారం లేకుండా చేయాలని పువ్వు పార్టీ వాళ్లకు ప్రధాని మోడీ సారు మతలబ్ పంపిండట. అందుకనే పువ్వు పార్టీ లీడర్లంతా పొరకలందుకొని గుళ్ళ బాట పట్టిర్రు. అట్లా హైదరాబాద్ ముషీరాబాద్ లో ఉన్న వీరభద్ర స్వామి వారి గుళ్ళకు పోయి ఇగో ఇట్లా పొరకబట్టి తేట ఊకిండు లక్ష్మణ్ సారు. అటెంక స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసిండు. అయ్యవారు మంత్రాలు చదువుతుంటే సార్ కళ్ళు మూసుకొని నిష్టంగా దేవుణ్ణి కొలుసుకుండు. మంచి ముచ్చటే కదా. ఇక్కడ ఒక్క కన్నే కాదు, రాష్ట్రంలో ఉన్న పువ్వు పార్టీ వాళ్ళంతా ఇట్లనే పొరకలందుకుంటుర్రు. ఆలయాలన్నీ శుభ్రం చేస్తుర్రు. ఏదన్నా కానివ్వరు గాని ఇన్నాళ్లకు గుళ్లకు మహర్దశ పట్టింది అని అనుకుంటుర్రట గీ ముచ్చట తెలిసిన పబ్లిక్. ఏమో పర్రి ఇట్లనన్నా గుళ్ళన్నీ శతారం లేకుండా తేటగైనాయి. అదే 10,000.